ఈ హార్డ్ కేసెస్‌లో ఏమున్నాయని చూస్తున్నారా? ఇందులో కొన్ని లక్షలు విలువ చేసే రెస్క్యూ అండ్ సెర్చ్ ఎక్విప్‌మెంట్ ఉంది. చూపిస్తా చూడండి ముందు. నా ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ ఇది చూస్తే పక్కా జెలస్ ఫీల్ అవుతారు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో వర్క్ చేస్తారా మీరు అని చెప్పి. ఎర్త్‌క్వేక్ వచ్చి ఏదైనా బిల్డింగ్ కూలిపోయినప్పుడు, ఆ కూలిన స్ట్రక్చర్స్ కింద విక్టిమ్స్ ఉన్నారా? లేరా? అని కనుక్కోవడానికి అండ్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ సెన్సార్స్‌ని వాడతాము. के सामने रखा हुआ इसको बोलते हैं सेस्मिक सेंसर। सेस्मिक सेंसर। उसके बाद ये जो रखा हुआ है इसको बोलते हैं एकॉस्टिक सेंसर। ఇవి 2 కూడా లైఫ్ డిటెక్టింగ్ సెన్సార్సే. ఇక్కడ నేను ప్రాక్టికల్‌గా అసలు సౌండ్ ఎలా వస్తుందో అని చెప్పి వింటున్నాను. क्या करना है सबसे पहले, इग्निशन में ऑफ में है तो ऑफ से क्या करोगे, इग्निशन में रख लोगे, आपका इक्विपमेंट क्या होगा, रेडी हो जाएगा। उसके बाद एंटीना को, ये जो एंटीना है इसका अलग अलग है, देखिए फर्स्ट पार्ट निकला, ये देखिए 100 मीटर के हिसाब से 200, 300, 400, 500 और 600। एंटीने का जो है अलग अलग है कि कितने मीटर पे आप इसको सर्च कर रहे हैं। एंटीना उसी हिसाब से क्या करोगे, आप इसको बाहर निकालेंगे। ఒక రెస్క్యూ ఆపరేషన్‌కి వెళ్ళినప్పుడు ఆ రెస్క్యూయర్ లైఫ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. కొన్నిసార్లు అన్‌స్టేబుల్ స్ట్రక్చర్స్ కూలిపోయే ప్రమాదం ఉంటది. అలాంటి ప్రమాదాన్ని ముందుగా సెన్స్ చేసి మనకు వార్నింగ్ ఇచ్చే సెన్సారే వాస్ప్ సెన్సార్ అంటారు. ऑन हो गया, ठीक है ना। अभी मैं इसको लगा के ऐसे मूवमेंट करता रहूँगा, ये बजेगा नहीं। मान लो मुझे इंजरी हो गया और मैं गिर गया, बेहोश हो गया और मैं क्या है यहाँ पे लेटा हुआ हूँ। बोल आरपीएम, उधर जाओ।